ఫ్రెండ్స్ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా యాక్టివేట్ చేసుకోండి నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ని మీరు అందరికంటే ముందు చూడడానికి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఆండ్రాయిడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ అనేది చెప్పబోతున్నాను. అదేంటి అంటే మీకు ఒకవేళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాకపోయినా, హిందీ రాకపోయినా కానివ్వండి, ఏ లాంగ్వేజ్ అయినా సరే మీకు రాని లాంగ్వేజ్ని ఒక్క సెకండ్లో మీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అటువంటి ట్రిక్ని నేను ఇవాళ మీతో షేర్ చేయబోతున్నాను. వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి, కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి. సో నేనైతే ఒక 1000 లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మర్చిపోకుండా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. అయితే ఇందుకోసం మీరు ఒక అప్లికేషన్ని యూజ్ చేయాలి. ఆ అప్లికేషన్ మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది. సో డైరెక్ట్గా నేను లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ అప్లికేషన్ పేరు హాయ్ ట్రాన్స్లేట్. సో ఈ అప్లికేషన్ కనుక మనం ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు కొన్ని పర్మిషన్స్ అనేవి అలో చేయమంటుంది. పర్మిషన్స్ అన్ని అలో చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకు కొన్ని యాక్సెసిబిలిటీస్ అనేవి ఇవ్వమంటుంది. సో దీని మీద ట్యాప్ చేసేసి సో ఈ ఆప్షన్ని మనం ఇక్కడ నుంచి ఎనేబుల్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే మనకు కింద హాయ్ ట్రాన్స్లేట్ అని ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేసేసి సో ఈ పర్మిషన్ని మనం ఇక్కడ నుంచి ఎనేబుల్ చేయాలి. సో వన్స్ ఎనేబుల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత డన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి. సో దీని తర్వాత మీకు ఏమవుతుందంటే స్క్రీన్ మీద ఇలా వస్తుంది. సో దీన్ని లాంగ్ ప్రెస్ చేయండి. సో లేకపోతే ఇక్కడ మీరు దీని మీద ట్యాప్ చేశారంటే ఇక్కడ మనకు సెట్టింగ్స్ అని వస్తుంది. సో దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత యువర్ లాంగ్వేజ్ అని ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేసేసి మీరు ఇక్కడ ఏం చేయండి అంటే మీ లాంగ్వేజ్ వచ్చేసి ఏంటి, తెలుగు కదా మన లాంగ్వేజ్ వచ్చేసి. సో ఇక్కడ నుంచి మనం తెలుగు అనేది సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే తెలుగు లాంగ్వేజ్ ఉంది. తెలుగు మీద ట్యాప్ చేస్తాను. తర్వాత ఇక్కడ యువర్ ఫ్రెండ్స్ లాంగ్వేజ్ వచ్చేసి దీని మీద ట్యాప్ చేసేసి ఇక్కడ మనం ఏం చేద్దామంటే సపోజ్ ఇక్కడ నుంచి నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేస్తాను. బ్యాక్ వచ్చేసి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసేసి ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే ఏదైనా సరే ఇంగ్లీష్ కోసం సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేస్తే ఇక్కడ మనకు రిజల్ట్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే స్క్రీన్ కార్నర్లో చూడొచ్చు మనకి ఈ విధంగా ఒక సింబల్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని కనుక మీరు తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారనుకోండి, టోటల్గా మనకి ఇది స్కాన్ చేసి తెలుగులోకి చూపిస్తుంది. సో ఇంగ్లీష్ అనేది డైరెక్ట్గా చేంజ్ అయిపోయి మనకు తెలుగులోకి రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఎంత పెద్ద ఇంగ్లీష్ వర్డ్ అయినా సరే సింపుల్గా ఈ విధంగా తీసుకొచ్చి ఇక్కడ మనం వదిలేసామంటే టోటల్గా మనకు సెకండ్స్లో, విత్ ఇన్ సెకండ్స్లో మనకు మన లాంగ్వేజ్లోకి చేంజ్ చేస్తుంది. సో ఇక్కడ మీరే చూడొచ్చు. సో ఇక్కడ తీసుకొస్తాను, కాసేపు ఇక్కడే ఉంచేసి వదిలేస్తాను. వదిలేసినట్లయితే ఇంత ఫాస్ట్గా మనకు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి కన్వర్ట్ చేసి మనకు చూపించడం అయితే జరుగుతుంది ఈ అప్లికేషన్ అనేది. సో ఇలాగే మీరు మీ లాంగ్వేజ్ అనేది హిందీ కానివ్వండి, వేరే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మీ ఫ్రెండ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంకొక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ లాంగ్వేజ్లోకి చేంజ్ కావడం అయితే జరుగుతుంది. సో చాలా ఈజీగా మీకు ఈ హై ట్రాన్స్లేట్ అనే అప్లికేషన్ ఎటువంటి లాంగ్వేజ్ అయినా సరే మీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసి చూపించడానికి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అయితే ఈ వీడియోలో నేను మీకు చాలా యూజ్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉండండి. మర్చిపోకుండా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.